హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అదే విడిపే ప్రసన్న. నేను చెప్పే టాపిక్ ఏంటంటే క్యాలెండర్ ప్రాబ్లమ్స్. క్యాలెండర్ పార్ట్స్ ఆల్రెడీ నేను 3 పార్ట్స్ చేశానండి. అవి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు చూడనట్లయితే సరే వెళ్ళి చూడండి. అలాగే క్యాలెండర్ ప్రాబ్లమ్స్ ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక అమ్మాయి నాకు పిక్స్ సెండ్ చేసింది. ఐ డోంట్ నో హర్ నేమ్, గుర్తులేదు నాకు యాక్చువల్లీ, ఐ డోంట్ రిమెంబర్ ఇట్. బట్ ఒక అమ్మాయి సెండ్ చేసి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి చెప్పమంది. సో అందుకని చెప్తున్నాను. ఆ డేస్ ఇప్పుడు సపోజ్ క్యాలెండర్ ప్రాబ్లమ్స్ అంటే ఈ డే ఇచ్చి ఆ రోజు ఏం రోజు, దట్ మీన్స్ మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే ఏ రోజు కనిపెట్టడం నేను అలా చెప్పాను. అలాగే లీప్ ఇయర్ నుంచి నార్మల్ ఇయర్ వెళ్ళినప్పుడు డేస్ ఎలా కన్వర్ట్ అవుతాయి, నార్మల్ ఇయర్ నుంచి లీప్ ఇయర్లోకి వెళ్ళేటప్పుడు డేస్ ఎలా కన్వర్ట్ అవుతాయో చెప్పాను. బట్ ఈ పార్ట్లో ఏంటంటే ఆడ్ డేస్ అనేవి అసలు ఎన్ని ఉంటాయి, ఇప్పుడు సపోజ్ 200 ఇయర్స్లో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి, 500 ఇయర్స్లో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి, సో ఇట్లా ఇస్తాడనమాట. సో అలా ఇచ్చినప్పుడు మనం క్యాల్కులేట్ చేయాలి. ఆడ్ డేస్ మీన్స్ ఇప్పుడు సపోజ్ సండే టు సాటర్డే 1 వీక్ కదా, ఇలా వీక్ ఉండకుండా సండే నుంచి వెన్స్డేకి ఆర్ సండే నుంచి థర్స్డేకి ఇట్లా, అంటే మొత్తం వీక్ అనేది కంప్లీట్ అవ్వకుండా మిగిలిపోయిన డేస్ ఉంటాయి కదా, సో వాటిని ఆడ్ డేస్ అంటారనమాట. ఓకే, అంటే వీక్స్ కాకుండా మిగిలిన డేస్ అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు మనకి 1 ఇయర్కి 365 డేస్, రైట్? సో 365 డేస్ని మనం కనుక వీక్స్ కింద కన్వర్ట్ చేసుకుంటే 52 వీక్స్ వస్తాయి, ప్లస్ 1 డే ఎక్స్ట్రా వస్తుంది. 52 వీక్స్ అని ఎలా చెప్తున్నానంటే, వీక్లీ మనకి 7 డేస్ కదా, సో 7తో 365ని డివైడ్ చేద్దాం. 5 times 35, 1 15, 2 times 14, 1 రిమైండర్, అంటే 1 ఆడ్ డే వచ్చింది. 52 వీక్స్ వచ్చాయి. అంటే 1 ఇయర్కి 365 డేస్కి 52 వీక్స్ ప్లస్ 1 ఆడ్ డే, అంటే నార్మల్లీ 1 ఇయర్లో ఒక ఆడ్ డే ఉంటుంది అనమాట. అలా కాకుండా లీప్ ఇయర్కి, ఇప్పుడు లీప్ ఇయర్ కూడా మనకు ఉంటాయి కదా, లీప్ ఇయర్లో 360 డేస్ ఉంటాయి. 360 డేస్ ఉంటే ఏంటి, 52 వీక్స్ ప్లస్ 2 ఆడ్ డేస్ ఉంటాయి ఎప్పుడు లీప్ ఇయర్ వచ్చినప్పుడు. ఇప్పుడు నార్మల్ ఇయర్లో అయితే మనకు ఒక ఆడ్ డే ఉంటుంది, లీప్ ఇయర్లో అయితే 2 ఆడ్ డేస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నాను. 1 ఇయర్లో ఒక ఆడ్ డే ఉంటుంది, నార్మల్ ఇయర్లో. ఓకే, నార్మల్ ఇయర్ మీన్స్ 365 డేస్. నార్మల్ ఇయర్లోనేమో 1 ఆడ్ డే ఉంటుంది, 52 వీక్స్ ఉంటాయి. లీప్ ఇయర్లోనేమో 52 వీక్స్ ఉంటాయి, 2 ఆడ్ డేస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్ 100 ఇయర్స్కి 5 ఆడ్ డేస్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ నేను ఇది 1 ఇయర్కి చెప్తున్నా, 1 ఇయర్కి 1 ఆడ్ డే, 2 ఇయర్స్కి 2 ఆడ్ డేస్, 3 ఇయర్స్కి 3 ఆడ్ డేస్ అని చెప్తున్నాను. బట్ 100 ఇయర్స్కి 5 ఆడ్ డేస్ ఉంటాయని ఎట్లా చెప్తున్నానంటే, ఈ 100 ఇయర్స్లో లీప్ ఇయర్స్ ఉంటాయి, నార్మల్ ఇయర్స్ ఉంటాయి. నార్మల్ ఇయర్స్కి అయితే ఎన్ని ఆడ్ డేస్, 1 ఆడ్ డే, బట్ లీప్ ఇయర్కి 2 ఆడ్ డేస్. కాబట్టి వాటిని మిక్స్ చేస్తే కనుక మనం అన్ని ఫైనల్గా క్యాలిక్యులేట్ చేస్తే 5 ఆడ్ డేస్ వస్తాయి. యాక్చువల్లీ దీనికి కాన్సెప్ట్ కూడా ఉంటుందండి. ఎందుకు చెప్పట్లేదంటే, ప్రజెంట్ 2 డేస్లో ఎగ్జామ్స్ అని చెప్పారు, సో అందుకే కాన్సెప్ట్ బేస్ చెప్పకుండా ఈ 100 ఇయర్స్కి 5 ఆడ్ డేస్ అని గుర్తుపెట్టుకుంటే మిగిలిన వాల్యూస్ మనం ఈజీగా చేయొచ్చు. సో అందుకని ఇట్లా చెప్తున్నా. 100 ఇయర్స్కి 5 ఆడ్ డేస్ ఉంటాయి, 200 ఇయర్స్కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి. ఇది ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలంటే, మనం ఇప్పుడు 100 డేస్కి 5 ఆడ్ డేస్ కదా, 200 డేస్కి 10 ఆడ్ డేస్ అని వేయకూడదండి, ఎందుకంటే డిఫరెన్స్ వస్తుంది అనమాట లీప్ ఇయర్కి నార్మల్ ఇయర్కి. సో కన్వర్షన్ డిఫరెంట్ వస్తుంది. సో ఇట్లా 100 డేస్కి 5 ఆడ్ డేస్ కదా, ఇప్పుడు 200 డేస్కి ఎన్ని ఆడ్ డేస్ అని ఎట్లా చెప్తాము అంటే, 2 కదా, ఇక్కడ 200 డేస్ కాబట్టి 2 ఇంటూ ఈ 5 వేసుకుంటాం, ఈక్వల్ టు ఎన్ని, 10 డేస్ వచ్చినాయి. ఇది నాట్ ఏ ఆడ్ డేస్ అండి, 10 డేస్. సో ఈ 10 డేస్లో మనం ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేయాలి. 10 డేస్ ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా అంటే, 7తో డివైడ్ చేయండి. ఇక్కడ వచ్చిన డేస్ని 7తో డివైడెడ్ బై చేయండి. 1 7 7, సో 3. సో అంటే 200 ఇయర్స్కి 3 ఆడ్ డేస్ ఉంటాయి, అంటే ఆడ్ డేస్. ఓకే, సో ఇదే విధంగా 300 ఇయర్స్కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయని ఎలా చెప్తామంటే, 3 ఇంటూ 100కి ఎన్ని ఆడ్ డేస్, 5. సో 5 అంటే 15 డేస్ వస్తాయి. ఓకే, సో 15 డేలో నుంచి 7తో డివైడ్ చేయండి. 7 2 14. సో రిమైండర్ ఎన్ని వచ్చింది, 1 వచ్చింది. సో 1 ఆడ్ డే వస్తుంది. దేనికి, 1 ఆడ్ డే, 1 ఆడ్ డే దేనికంటే 300 ఇయర్స్కి. అదేవిధంగా 4th టేబుల్లో క్యాన్సిల్ అయ్యి వస్తే మనకి ఆడ్ డేస్ ఎన్ని అంటే 0 ఆడ్ డేస్ ఉంటాయండి. ఇది కూడా కాన్సెప్టే ఉంటుంది, బట్ నేను చెప్పాను కదా 2 డేస్లో ఎగ్జామ్స్ అని, అందుకే కాన్సెప్ట్ బేస్ చెప్పట్లేదు. సో 400 ఇయర్స్కి 0 ఆడ్ డే ఉంటుంది. 400కనే కాదు, ఈ స్టార్టింగ్ టర్మ్ ఆర్ మొత్తం ఇయర్లో 4th టేబుల్ క్యాన్సిల్ అయ్యి ఏమున్నా సరే 0 ఆడ్ డేనే వస్తాయి. ఇప్పుడు సపోజ్ 800, 8 ఈజ్ ఆల్సో క్యాన్సిల్డ్ బై 4, రైట్? సో 1200, 1600, సో ఇట్లా 4th టేబుల్లో క్యాన్సిల్ అయ్యి వచ్చిన అన్నిటికీ కూడా ఇయర్స్కి కూడా ఆడ్ డేస్ అనేవి 0 ఉంటాయండి. అంటే లీప్ ఇయర్ మనకు కనిపిస్తే కనుక ఆడ్ డేస్ అన్నీ కూడా 0. ఇక్కడ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. నార్మల్ ఇయర్లో 1 ఆడ్ డే ఉంటుంది, లీప్ ఇయర్లో 2 ఆడ్ డేస్ ఉంటాయి. ఇట్లా లీప్ వచ్చినప్పుడు ఏంటంటే 0 ఆడ్ డేస్ ఉంటాయి. నెక్స్ట్
200 ఇయర్స్కి ఎట్లా ఫైండ్ చేస్తామంటే 100 డేస్కి 5 కదా, 200 అంటే ఇక్కడ స్టార్టింగ్లో ఇచ్చిన నెంబర్ ఇంటూ ఈ 5 చేస్తాం. 300కి వచ్చినా సరే అంతే, 300 ఇక్కడ చేశాను కదా, సో 3 ఇంటూ 100 డేస్కి కౌంట్ చేస్తాం. 5 కదా, సో 15 డేస్. ఈ 15 డేస్ ఇక్కడ వచ్చిన డేస్ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్లో వచ్చిన వాల్యూనే అన్ని ఆడ్ డేస్ ఉన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ వన్ చూద్దాం. అంటే ఏంటి, ఇప్పుడు ఇట్లా చేశాను కదా నేను, ఇయర్స్కి వస్తే ఎట్లా చేయాలి, అలా కాకుండా డేస్కి. ఇప్పుడు 150 డేస్కి ఎన్ని ఆడ్ డేస్ నేను ఫైండ్ చేయమన్నాను. సో యాక్చువల్లీ ఇయర్స్ వైజ్ అయితే ఇప్పుడు ఇయర్స్లోనే కదా మనకి లీప్ ఇయర్స్ ఉంటాయి, బట్ డేస్ అనేది లీప్ ఇయర్ అట్లా ఏముండదు కదా. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే 150 డైరెక్ట్గా 4తో డివైడ్ చేద్దాం. 4 3 12, 330, 7 times 28, 2. సో ఇక్కడ 37 ఆడ్ డేస్ ఉంటాయి 150 డేస్లో. ఓకే, సో ఇట్లా క్యాన్సిల్ చేస్తామన్నమాట. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. ఒక్క నిమిషం ఉండండి. ఓకే, డేస్ ఇస్తే డైరెక్ట్గా క్యాన్సిల్ చేయొచ్చు, ఇయర్స్ ఇస్తే మాత్రం ఈ ప్యాటర్న్లో ఫాలో అవుతాం. సో 365 డేస్, నార్మల్ ఇయర్కి 1 ఆడ్ డే, లీప్ ఇయర్కి ఏమో 2 ఆడ్ డేస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్ 300 ఇయర్స్కి ఎన్ని ఆడ్ డేస్ అంటే 3 into 15. సో ఇట్లా నార్మల్ డేస్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని 7తో డివైడ్ చేస్తే వస్తాం. డేస్కి అయితే ఇట్లా ఒకసారి క్వశ్చన్స్ చూద్దాం, బాగా అర్థమవుతుంది. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఆన్ 200 డేస్. నేను ఏం చెప్పాను, డేస్లో కనుక ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ డేస్ని 4తో డివైడ్ చేయాలి. సారీ ఇక్కడ 7 వస్తుంది, ఎందుకంటే డేస్ని మనం వీక్స్లోకి డివైడ్ చేసి మిగిలిన వాల్యూ కదా వేస్తాం. సో 7తో చేయండి. 7 7 2s 14, 60 ఇయర్లో 8 times 56. ఓకే, అంటే 4. ఈ రిమైండర్లో ఏదైతే వాల్యూ వచ్చిందో అన్ని ఆడ్ డేస్ ఉన్నప్పుడు, 4 ఆడ్ డేస్ ఉన్నాయి ఇందులో 200 డేస్లో. డేస్కి వస్తే ఇట్లా డైరెక్ట్గా చేసేస్తామండి. డేస్కి వస్తే ఏం చేస్తామంటే ఆ డేస్ని 7తో డివైడ్ చేసి రిమైండర్లో ఏదైతే వాల్యూ వచ్చిందో దాన్ని ఆడ్ డేస్ అంటాం. ఇలా డేస్ కాకుండా ఇయర్స్ ఇస్తాడు ఒకసారి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఇన్ 425 ఇయర్స్ అన్నాడు. 425 ఇయర్స్ అంటే ఏంటి, 400 ఇయర్స్ ప్లస్ 25 ఇయర్స్. సో నేను ఫస్ట్లో చెప్పాను, ఏం చెప్పాను, 400 800 ఇలా 4th టేబుల్ ఏమైనా క్యాన్సిల్ అయ్యే ఇయర్స్ వస్తే కనుక దానికి ఆడ్ డేస్ 0, రైట్. ప్లస్ ఇది 25 ఇయర్స్ కదా, సో 25 ఇయర్స్లో ఇయర్కి ఒక ఆడ్ డే ఉంటుంది, రైట్. 1 ఇయర్కి 1 ఆడ్ డే ఉంటుంది. సో అట్లా 25 ఇయర్స్కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి, 25 డేస్ ఉంటాయి. ఓకే, 25 ఆడ్ డేస్ ఉంటాయి. సో 25 ఆడ్ డేస్ ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ 25 ఇయర్స్లో నార్మల్ ఇయర్స్ ఉంటాయి, లీప్ ఇయర్స్ కూడా ఉంటాయి. నేను ఏం చెప్పాను, లీప్ ఇయర్కి 2 ఆడ్ డేస్ ఉంటాయి, నార్మల్ ఇయర్కి 1 ఆడ్ డే ఉంటుంది, రైట్. సో ఇక్కడ నేను 25 డేస్ అని చెప్పి ఎట్లా వేసేసాను అంటే 25 అవర్స్కి ఇప్పుడు లీప్ ఇయర్స్ ఉంటాయి, నార్మల్ ఇయర్స్ ఉంటాయి. నార్మల్కి ఇయర్ కన్నా లీప్ ఇయర్ కన్నా సరే నార్మల్గా ఆడ్ డేస్ ఉంటాయి కదా. సో ఈ 25 ఇయర్స్లో 25 ఆడ్ డేస్ అని చెప్పి నార్మల్గా వేసేసాను. అయితే 25 ఇయర్స్లో ఏమంటారు 2 ఆడ్ డేస్ లీప్ ఇయర్స్ కూడా ఉంటాయి కదా. సో లీప్ ఇయర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే 25 4తో డివైడ్ చేయండి. 4 6 24, 1. రిమైండర్ కాదండి, ఇక్కడ కోఎఫిషియంట్లో ఏదైతే వాల్యూ వచ్చిందో అన్ని ఆడ్ డేస్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు 25 ఇయర్స్లో నార్మల్ ఇయర్ని, ఇప్పుడు మనం 25 ఇయర్స్లో నార్మల్ ఇయర్ని నార్మల్ ఇయర్ కింద లీప్ ఇయర్ కింద కన్వర్ట్ చేస్తే నార్మల్ ఇయర్కి ఒక ఆడ్ డే కాబట్టి ఇప్పుడు సపోజ్ 5 నార్మల్ ఇయర్స్ 6 ఆడ్ లీప్ ఇయర్స్ వచ్చినాయి అనుకోండి, 5 నార్మల్ ఇయర్స్కి 5 డేస్ ఉంటాయి. ప్లస్ 6కి 6 into 2 అంటే ఒక్కొక్కటి 2 కదా. సో 5 + 12, సో 17 ఇట్లా. సో ఇంత ప్రాసెస్ అనేది ఏమి గుర్తుపెట్టుకోకుండా మీరు ఏం చేస్తారంటే ఇట్లా ఇయర్స్ ఇచ్చినప్పుడు డివైడ్ చేసుకోండి ఫస్ట్ 400 ఇయర్స్ ప్లస్ 25 ఇయర్స్ అని చెప్పి. సో లీప్ ఇయర్ కింద మనకు కనిపిస్తే అంటే 4th టేబుల్లో క్యాన్సిల్ అయ్యి కనిపిస్తే 0 ఆడ్ డేస్ ఉంటాయి. ప్లస్ 25 ఇయర్స్కి కాబట్టి 25 ఇయర్స్, ఈ 25 ఇయర్స్లో మళ్ళీ లీప్ ఇయర్స్ ఉంటాయి కాబట్టి ఏం చేయాలంటే 4తో డివైడ్ చేయండి. 4తో డివైడ్ చేశాక ఈ కోఎఫిషియంట్లో వచ్చిన వాల్యూని ప్లస్ 6 డేస్ అని చెప్పి యాడ్ చేయండి. ఇప్పుడు మొత్తం ఎన్ని డేస్, 31 డేస్. ఓకే, ఈ 31 డేస్ని 7తో డివైడ్ చేయండి. ఓకే, 7 4s 28, సో 3. ఈ రిమైండర్లో ఏదైతే వాల్యూ వచ్చిందో అన్ని ఆడ్ డేస్ ఉన్నట్టు. ఓకే, ఏం లేదండి, ఫస్ట్ మనకి ఇచ్చిన ఇయర్స్ని ఇలా కన్వర్ట్ చేసుకుని డివైడ్ చేయండి. ఇక్కడ కనుక లీప్ ఇయర్ ఉన్నట్లు అయితే ఇట్లా 0 వేసేయండి, అంటే
4తో క్యాన్సిల్ అయ్యే వాల్యూ ఇక్కడ ఉంటే కనుక 0 వేయండి. ప్లస్ 25కి 25 డేస్. ఈ 25ని ఏం చేస్తారంటే 4తో డివైడ్ చేయండి. 4తో డివైడ్ చేసిన తర్వాత కోఎఫిషియంట్లో ఏదైతే వాల్యూ ఉందో అదే యాడ్ చేయండి. ఈ 2 వాల్యూస్ యాడ్ చేసాక మనకి ఇన్ని డేస్ అని చెప్పొస్తుంది. ఈ డేస్ వచ్చినాయి బాగానే ఉంది. ఈ డేస్లో వీక్స్ కూడా ఉంటాయి కదా మరి, అదే ఐ మీన్ 7 డేస్ కలిపి 1 వీక్ కాబట్టి 31ని 7తో డివైడ్ చేయండి. రిమైండర్లో వచ్చిన వాల్యూని అన్ని ఆడ్ డేస్ కింద మనం తీసుకోవాలి. సో గుర్తుపెట్టుకోండి, 4తో డివైడ్ చేసినప్పుడు కోఎఫిషియంట్లో వాల్యూ వేయాలి, 7తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్లో వాల్యూ వేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ చెప్తాను చూడండి, అర్థమవుతుంది. నెక్స్ట్ వన్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఇన్ 49 ఇయర్స్. 49 ఇయర్స్కి ఆడ్ డేస్ ఎన్ని? సో 49 ఇప్పుడు సపోజ్ మనకి 400, 500, సో ఇట్లా ఐ మీన్ 550 ఇట్లా వచ్చినప్పుడు డివైడ్ చేసుకోవాలి. బట్ ఇక్కడ డైరెక్ట్గా 49 ఇయర్స్ అన్నాడు కాబట్టి ఇట్లా ఉంచేద్దాం. సో 49 ఇయర్స్కి 49 ఆడ్ డేస్ ఉంటాయి, ఐ మీన్ డేస్ ఉంటాయి. అలాగే ఈ 49 ఇయర్స్లో లీప్ ఇయర్స్ కూడా ఉంటాయి కదా. సో అప్పుడు ఏం చేయాలి, లీప్ ఇయర్ మనం ఎన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? సో 4తో డివైడ్ చేయాలి. 4 1s are 4, 0, 9, 2 times 8, 1. సో ఈ కోఎఫిషియంట్లో ఎంత వచ్చింది? 12 ఉంది. సో మనకి ఇచ్చిన ఇయర్ని ఇయర్ ప్రకారం అన్ని ఆర్డర్స్ అనేవి రాసుకోవాలి. ప్లస్ ఇందులో లీప్ ఇయర్స్ కూడా ఉంటాయి కాబట్టి 4తో డివైడ్ చేసి కోఎఫిషియంట్లో వాల్యూ ఉంటుంది, ఆ వాల్యూని యాడ్ చేసుకోవాలి. ఈ 2 వాల్యూస్ని కన్వర్ట్ చేద్దాం ఇప్పుడు. అంటే 49, 12, 11, 1, 5, 6, 61 అంటే 61 డేస్. ఈ 61 డేస్లో మళ్ళీ వీక్స్ కూడా ఉంటాయి కాబట్టి 61ని 7తో డివైడ్ చేయండి. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. కన్ఫ్యూజ్ అయితే అసలు ఏమీ అర్థం కాదు. 8 times 56, రైట్. 56 అంటే 11లోంచి 6 ఇస్తే 5, ఓకే 0 అంటే 5 ఆడ్ డేస్ ఉన్నట్టు. సో అంటే 49 ఇయర్స్లో 5 ఆడ్ డేస్ ఉన్నట్టు. ఓకే, ఇంకోటి చెప్తాను చూడండి. 58 ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి అని అన్నాను. సో 50 ఇయర్స్ ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయంటే ముందు 58 ఆడ్ డేస్ అని చెప్పి రాయండి. ఆడ్ డేస్ అంటే డేస్ అండ్ యాక్చువల్లీ ఇవి నేను ఆడ్ డేస్ అని రాస్తున్నాను. సో 58 ఆడ్ డేస్ అని రాయండి. ప్లస్ అంటే ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క ఆడ్ డే కదా, అట్లా 58 ఇయర్స్కి 58 ఆడ్ డేస్. ఓకే, సో 58 ఇయర్స్లో లీప్ ఇయర్స్ కూడా ఉంటాయి. మనం మిడిగా లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయాలంటే 7th టేబుల్తో మొత్తం అన్ని చేస్తే పెద్ద ప్రాసెస్ అయిపోతుంది. 4th టేబుల్తో మొత్తం అంతా చేస్తే చాలా పెద్ద ప్రాసెస్ అయిపోతుంది. అలా ఏం కాకుండా ఎన్ని ఇయర్స్ అడిగితే అన్ని ఆడ్ డేస్ వేసేయండి. ఓకే, ఇప్పుడు ఇట్లా నార్మల్గా ఉన్నప్పుడు ఇప్పుడు 400, 300 అంటే మళ్ళీ చేంజ్ అయిపోతాయి. దీనికి కాదు, ఇట్లాంటివి ఉన్నప్పుడు కాదు. డైరెక్ట్గా 2 డిజిట్స్ ఇచ్చినప్పుడు అంటే 58, 49, 33, సో ఇట్లా 2 డిజిట్స్ ఇయర్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఆడ్ డేస్. ప్లస్ ఈ 58ని 4తో డివైడ్ చేయండి. 4తో 1 4s are 4, 18, 4 4s are 16, సో 2. రిమైండర్ మనకు అనవసరం. కోఎఫిషియంట్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ డేస్ని కూడా యాడ్ చేయండి. డేస్ ఇప్పుడు రెండిట్లో యాడ్ చేయండి. 58 + 14, 12, 1 6 7, 72. సో ఇప్పుడు ఈ 72ని ఏం చేయాలంటే 7తో డివైడ్ చేయాలి. 72ని 7తో డివైడ్ చేయాలి. సో 7 10s are 70, సో రిమైండర్ ఇస్ ద 2. సో 2 ఆడ్ డేస్ ఉన్నట్టు, 2 ఆడ్ డేస్. ఓకే, ఫస్ట్ మనకి 2 డిజిట్స్ ఇచ్చి 2 డిజిట్స్ మీన్స్ ఇట్లా 2 వాల్యూస్ 2 నెంబర్స్ ఉండి 2 నెంబర్స్ ఇయర్స్ అడిగినప్పుడు ఇక్కడ ఎన్ని ఇయర్స్ ఉన్నాయైతే అన్ని ఇయర్స్ ఆడ్ చేసి వేస్తాము. ప్లస్ ఇక్కడ ఇచ్చిన వాల్యూని 4తో డివైడ్ చేసి కోఎఫిషియంట్లో ఉన్న వాల్యూ వేసుకుంటాం. 14 డేస్. ఈ రెండింటిని వాల్యూ కలిపితే ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూని 7తో డివైడ్ చేశాక రిమైండర్లో ఏదైతే వాల్యూ మిగులుతుందో అది అనమాట. సో ఇట్లా కాకుండా ఇప్పుడు సపోజ్ 350 ఇయర్స్ ఉందనుకోండి. 350 ఇయర్స్ ఉంటే 300 + 50 ఇయర్స్ అని రాస్తాం. నేను ఏం చెప్పాను, 300 ఇయర్స్కి ఎన్ని ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేయాలంటే 3 × 100 ఇయర్స్కి ఎన్ని ఆడ్ డేస్ ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పాను కదా. ఇట్లా 100 డేస్కి ఎన్ని ఆడ్ డేస్? 5 ఆడ్ డేస్. సో 5 ప్లస్ ఇక్కడ 50 ఇయర్స్ కదా, 50 ఇక్కడ నేనేం చెప్పాను, 2 డిజిట్స్ ఉన్నకి అన్ని ఇయర్స్ వేస్తాం. అంటే 50 డేస్ ప్లస్ ఈ 2 డిజిట్స్ని ఎట్లా చేస్తాము, ఫస్ట్ ఏం చేసుకుంటాం 2 ఇయర్స్ ఉంటే అన్ని ఆడ్ డేస్ ప్లస్ ఈ 58ని అంటే 2 డిజిట్స్ వాల్యూని 4తో డివైడ్ చేస్తాం. అంటే 15ని 4తో డివైడ్ చేయండి. సో 4తో 12 times 48, 2. రిమైండర్ మనకు అనవసరం. కోఎఫిషియంట్ వాల్యూ వేసుకుంటాం. ఎన్ని? 12 డేస్. ఓకే, సో 3 × 15 అంటే 15 డేస్ ప్లస్ 50 ప్లస్ 12 డేస్. సో ఈ మూడింటిని యాడ్ చేసుకుందాం. 27, 77 వస్తుంది. 77 వస్తుంది. ఓకే, అంతే కదా. 3 5s are 15 ప్లస్ 50 ప్లస్ 12, 50, 60, 70, 77 వస్తుంది. సో 77ని 7తో చేయండి. 11 times 77, 0. సో ఇక్కడ
350 ఇయర్స్కి ఆడ్ డేస్ అనేవి అసలు ఏమీ ఉండవంట. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి, ఏం అర్థం కాదు, ఏం లేదు. 2 డిజిట్స్ వాల్యూ ఇస్తే ఎట్లా చేయాలి? 2 డిజిట్స్ వాల్యూ ఇచ్చాడు అంటే కనుక ఈ 2 డిజిట్స్లో ఎన్ని ఉన్నాయి అన్ని డేస్ ప్లస్ ఈ 58ని 4తో డివైడ్ చేశాక కోఎఫిషియంట్లో ఉన్న వాల్యూ వేసుకుంటాము. ఈ రెండుని యాడ్ చేశాక ఒక వాల్యూ వస్తుంది. ఈ వాల్యూని 7తో డివైడ్ చేశాక రిమైండర్ ఏదైతే ఉందో అది వేస్తాం. అట్లా కాకుండా 3 వాల్యూస్ ఇచ్చాడు అనుకోండి. 3 వాల్యూస్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఇటు సైడ్ ఇట్లా డివైడ్ చేసుకుంటాం 400 + 25 అని చెప్పి, అంటే 400 ఇయర్స్ + 25 ఇయర్స్. ఇక్కడ ఇటు సైడ్ ఉన్న వాల్యూలో మనకి ఫోర్త్ టేబుల్తో క్యాన్సిల్ వస్తే ఆడ్ డేస్ అనేవి డేస్ అనేవి 0 వస్తాయి, ఆడ్ డేస్ అనేవి. ప్లస్ 25 ఇయర్స్కి ఎన్ని ఆడ్ డేస్? 25 ఆడ్ డేస్. నేనేం చెప్పాను, 2 డిజిట్స్ ఉన్నప్పుడు మనకి ఎలా చేయాలని చెప్పాను కదా. సో 25 ఇయర్స్ అనేది వేస్తాం. ఈ 25ని 4తో డివైడ్ చేశాక కోఎఫిషియంట్లో ఉన్న వాల్యూ వేస్తాము. ఆ రెండింటిని కలిపి ఒక వాల్యూ వస్తుంది. ఈ వాల్యూని 7తో డివైడ్ చేశాక రిమైండర్లో ఏదైతే వాల్యూ ఉందో వేస్తాం. అట్లా కాకుండా డేస్ ఉందనుకో, డేస్ అయితే చాలా ఈజీ అండి. డైరెక్ట్గా 7తో మనం 7th టేబుల్లో చేసేసాక ఫైనల్గా రిమైండర్ ఏదైతే మిగులుతుందో ఆ వాల్యూ వేస్తాం. ఐ హోప్ ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఇది వన్ ఆఫ్ ద మోడల్ అండి యాక్చువల్లీ క్యాలెండర్ ప్రాబ్లమ్స్లో ఆడ్ డేట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడం. ఐ హోప్ ఈ వీడియో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and then thanks for watching.